ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సిలువలో 7 మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి 4వ మాట వరకు చెప్పుకున్నాము. 4వ మాట ఏం చెప్పామంటే ఏలి ఏలి లామా సబాక్తాని. మరి ఇప్పుడు 5వ మాటని చెప్పుకుందాం. 5వ మాట ఏమిటాయంటే దప్పి కొనుచున్నాను అనే మాట. ఇది ఎక్కడున్నాయంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూడొచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. దప్పిక కొనుచున్నాను. నేను చదువుతాను చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి అయినదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నానెను. చూడండి, మళ్ళీ చదువుతాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అనెను. అదండి ఈ 5వ మాట. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. కాబట్టి లేఖనము నెరవేరినట్లు, లేఖనాలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చింది, ఎలా జీవించింది, ఎలా చనిపోయి 3వ రోజున తిరిగి లెక్కిస్తారు అనేటువంటివి ప్రవక్తలు మరి ఏనాడో ప్రవచించారు. ఈ ప్రవచన లేఖనాలు అంటారు. దేవుడి చేత దేవుడు ప్రవక్తల నోటి చేత పలికింపబడినటువంటి వాటిని ప్రవచనాలు అంటారు. అవే లేఖినితో రాశారు కాబట్టి లేఖనాలు అంటారు. లేఖిని అంటే రాయటం, రాసేదాన్ని లేఖిని అంటాం. ఇది లేఖిని, పెన్ను. ఇప్పుడు ఇంగ్లీష్లో పెన్ అంటున్నాం. మరి రకరకాల లేఖినీలు ఉన్నాయి. కొంతమంది చెక్కేవారు, కొంతమంది కోడేకతో అలా ముంచి శరాలో ముంచి రాసేవాడు. ఇవన్నీ లేఖినీలు. రాసేవాడు లేఖకుడు, లేఖ రాయటం. కాబట్టి ఆ లేఖనాలు నెరవేరేటట్లు సమాప్తమైనది అని ఎరిగి నేను దప్పి కొనుచున్నాను, నాకు దాహం అవుతున్నది. ఎలాంటి దాహం ఇది? ఎలాంటి దాహం? పాపుల కొరకు మరి ఆయన వచ్చినటువంటి పని నెరవేర్చే దాహం. పాపులను రక్షించడానికి ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినటువంటి దాహం. అది దాహం. ఆ దాహం కలిగి ఉండాలి ఎవరైనా సరే. వాళ్ళని చేయాలి, వాళ్ళని త్రాగాలి. ఇది మన అందరి కోసము పడినటువంటి బాధ, యాతన. అంతక్రితమే మరి ఏలి ఏలి లామా సబాక్తాని అంటే నా దేవా నన్ను ఎందుకు చేయవిడన్నాడు అనగానే ఒకడు గబగబ పరిగెత్తుకెళ్ళిపోయి స్పాంజీలో మరి ఒక చిరకలో ముంచి తీసుకెళ్ళి అందిస్తాడు. అది అప్పుడు కాదు, ఇప్పుడు అన్నాడు దప్పిక. నేను దప్పిక కొనుచున్నాను. దప్పిక, ఆత్మల దప్పిక, కాపాడే దప్పిక, రక్షించే దప్పిక మన ఆత్మలో ఆయనకి కావాలి. మన శరీరాలు ఇక్కడే ఉంటాయి. కావాల్సింది ఆయన రాజ్యానికి మన ఆత్మలో మనం పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ దప్పిగా ఆయన కోరుకునేది. ఆ దాహం ఎప్పుడు తీరుతుంది? ఆ దప్పిక ఇప్పుడు తీరేది కాదు. మళ్ళీ 2వ రాకడ వచ్చిన తర్వాత అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన రాజ్య వారసులుగా అయినప్పుడు, ఆయన రాజ్యము స్థాపించబడి 1000 ఏళ్ల పరిపాలన జరిగినప్పుడు, ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందరినీ
మరి చెరగా తీసుకుని తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు అప్పుడు తీరుతుంది ఆ దాహం. అది పరలోక రాజ్య స్థాపన వరకు ఆ దప్పిక ఉంటూనే ఉంటుంది. ఆ దప్పిక ఎవరి ద్వారా తీరుతుంది? నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. ఆయన యొక్క శిష్యులు మనం ఈ కలికాలంలో, కడవరి కాలంలో, చివరి కాలంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. చూడండి, కోత విస్తారముగా ఉన్నది, కోయివారు తక్కువ అయిపోయారు. ఎంత విస్తారం అంటే పంట విపరీతంగా ఉంది, కోసేవాడు తక్కువ. ప్రజలు విపరీతంగా, జనాభా విపరీతంగా పెరిగిపోయి ఉంది. వాళ్ళని కాపాడేవాళ్ళు లేరు, ఆ ఆత్మను రక్షించేవాళ్ళు లేరు. ఉన్నారు, వస్తున్నారు. దొంగ కోతగాండ్రు ఇక్కడ వస్తున్నారు. దొంగతనంగా మరి కోసుకుని పారిపోయేవాడు ఉన్నారు, ఆత్మలను ఎత్తుకెళ్ళిపోయేవాడు, పరిగేరుకుని వెళ్ళిపోయేవాడు ఉన్నారు, కోసిన పంటను ధ్వంసం చేసేవాళ్ళు ఉన్నారు, కోసిన కుప్పలో నూర్చుకుపోయేవాళ్ళు ఉన్నారు. ఇలా దొంగ బోధకులు కూడా ఉంటారని చెప్పేసి ప్రభువు ఆనాడే చెప్పాడు. వాళ్ళ గురించి జాగరూకులై ఉండండి అని చెప్పాడు. కానీ మనం ఏంటంటే నిజమైన ఆత్మ రక్షకుడిగా మనం ఉండాలి, ఆయన యొక్క శిష్యుడిగా ఉండాలి, ఆయన యొక్క పనివారిగా ఉండాలి. పౌలు శీలవలే జత పనివారిగా ఉండాలి మనం. ఆయన దాహం తీర్చడానికి, దప్పిక తీర్చడానికి అనేక ఆత్మలు మనం సంపాదించాలి. ఆ చేదు చిరక కాదు, అక్కడ జీవజలాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఆ జీవజలాన్ని మనం వాళ్ళకి ప్రసాదించాలి. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎద్దుకు రమ్మంటున్నాడు. మనం ఆ నినాదంతో వెళ్ళాలి. ప్రభువుని హృదయం దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. రండి రండి అని పిలుస్తున్నాడు అని చెప్పాలి మనం. నీ హృదయాన్ని అడుగుతున్నాడు ప్రభు. నీ ఆస్తిపాస్తులు అడగట్లా, నీ అందచందాలు అడగట్లా, నీ మేడ మిద్యలు అడగట్లేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం అడుగుతున్నాడు. ఆ హృదయం ఆయన దగ్గరికి చేరిన రోజున ఆయన దప్పిక తీరుతుంది, దాహం తీరుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఎన్నుకున్నటువంటి వారు వేరు, ఏర్పాటు చేసుకున్నటువంటి వారు వేరు. మనం ఏ గుంపులో ఉన్నామో, ఎన్నుకోబడినటువంటి వారిలో ఉన్నావా, ఏర్పాటు చేసుకోబడినటువంటి వారిలో ఉన్నావా, ఏ గుంపులో ఉన్నావు? మన స్థితి ఏంటి? తిమోతి గ్రంథంలో చెప్తున్నాడు, పెద్ద మనిషి అనేవాడు ఎలా ఉండాలి, పెద్దరికం చేసేవాడు. సేవకుడు ఎలా ఉండాలి, వాడు ప్రవర్తన ఎలా ఉండాలి, యాజకుడు ఎలా ఉండాలి, యాజక ధర్మం ఎలా పాటించాలి, చెయ్యాలి. డబ్బు కోసం, ధనం కోసం పరుగులు తీస్తే ఎలాంటి శాపాలు పొందుతారు, వాళ్ళ కుటుంబం ఎలా శాపభరితమైపోతుంది. నువ్వు ఎంత గరుడు అయినా, ఎంత భక్తుడు అయినా, 24 గంటల ఉపవాసాలున్నా, ప్రార్థన చేసినా, స్వస్థత వరాలు, దెయ్యాలు అందించే వరాలున్నా, నువ్వు ధనాపేక్షకుడు అయితే, నువ్వు ధనం కలిగి ఉంటే, తర్వాత ఈ లక్షణాలు, వ్యభిచారం చేసేవాడు ఉంటే, మోసం చేసేవాడు ఉంటే, గారడీ చేసేవాడు ఉంటే నువ్వు సేవకు పనికిరావు. నువ్వు సేవకి భ్రష్టుడివే, దొంగ బోధకుడివే, మోసగాడివే. అప్పుడు దేవుడికి ఆ దప్పిక తీరదు. ప్రభు దాహం తీర్చిన వాడం కాము మనం. ఆయన దాహం తీరాలంటే అనేక ఆత్మలు సంపాదించి ప్రభు సన్నిధికి తీసుకురావాలి. ప్రభు వాక్యాన్ని వాళ్ళకి ఎదజల్లాలి. ఒక్కో ఆత్మను ప్రభువుకి అప్పచెప్పాలి. అప్పుడు ఆయన దాహం తీరుతుంది. అదే దప్పిక. నేను దప్పిక కొనుచున్నాను. తప్పిపోయిన గొర్రెలకు రావాలి, వాటిని రక్షించడానికి, కాపాడటానికి వచ్చాను. ఈ శిలువ మరణాన్ని పొందాను. శిలువలో నేను మరి త్యాగం అయిపోతున్నాను, బలిదానం అయిపోతున్నాను. కాబట్టి అలాంటి దప్పిక ప్రభు కోరుకునేది. అలాంటి దప్పిక, ఆత్మల దప్పిక. రక్షించబడాలి మనం అందరం.
కాబట్టి ఇలాంటి దప్పికను తీర్చడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నావా? సంసిద్ధంగా ఉన్నావా? ముందు మనం రెడీగా ఉన్నావా? మన ఆత్మను కాపాడుకున్నావా? మన ఆత్మను రక్షించుకున్నావా? ఏంటి ఆత్మను రక్షించుకోవటం అంటాము? ఏమిటి? నీ హృదయం మరి కఠినమైనది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ మనసును మార్చుకో, వ్యాధిని తీసేయి, జబ్బును తీసేయి. ఎలాంటి వ్యాధులు ఉన్నాయి నీ దగ్గర? మోసం అనే జబ్బు, వ్యభిచారం అనే జబ్బు, అసూయ అనే జబ్బు, దొంగతనం అనే జబ్బు, ఇతరులను ద్వేషించుకోవడం అనే జబ్బు, ప్రేమ లేకపోవడం అనేది జబ్బు. ఎన్ని జబ్బులు నీ హృదయంలో పెట్టుకుని ప్రభువా ప్రభువా అని పెదవులతో ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? లేదంటున్నాడు దేవుడు. ప్రభు ప్రభు అని ప్రార్థించేవాడు నా దగ్గరికి రాడు, నాకు పనికి రాడు. ప్రభు చిత్త ప్రకారం, నా చిత్త ప్రకారం, నా మనసు ప్రకారం నేను చేయమన్నానో అది చేయాలి. క్రీస్తుని పోలి జీవించాలి. నేను చెప్పిన బాటలో నడవాలి. అప్పుడు నావాడు, అది నా ఆత్మ అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక వంక పెట్టుకుని, సేవకుడు అనేటువంటి వంక పెట్టుకుని, బైబిల్ ఒకటి చేత్తో పట్టుకుని కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళు ఇచ్చానుసారంగా విచ్చకములాడే వాడి యొక్క మాటలు మాట్లాడుతూ, వాడి ఇంటికి వెళ్తూ, వాడు పెట్టిన భోజనం తింటూ, వాడు ఇచ్చిన కానుకలు తీస్తూ, వాడు చేసేటువంటి పాపాలని ఖండించకుండా, వాళ్ళ జీవితాన్ని ఖండించుకోకుండా, వాళ్ళకి ఇంకా ఊతమిస్తూ బ్రతికేవాడు లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు నాకు తెలియదు అని అంటాడు. ఖచ్చితంగా మీరెవరో నాకు తెలియదు అంటాడంట. నాకు ఇంకా దాహం అనేది తీర్చలేదు మీరు, నా ఆత్మల దాహం తీర్చినటువంటి వాడే నా వాడు. కాబట్టి నేను దప్పిగా కొలుస్తున్నాను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కడవరి రోజుల్లో, చివరి దినాల్లో యేసు ప్రభు రాకడ చాలా త్వరగా ఉంది అనే ఈ రోజుల్లో ఆయన దాహాన్ని దప్పికను మనం తీర్చాలంటే అనేక ఆత్మలను మనం రక్షించాలి, అనేక ఆత్మలను పట్టుకుని ప్రభు సన్నిధానంలో తీసుకురావాలి, ప్రార్థనకు తీసుకురావాలి, కుటుంబాలు దర్శించాలి, సహాయం చేయాలి. నీకు ఉంటే ధనం ఉంటే ధన సహాయం, వస్త్రం లేనోడికి వస్త్ర సహాయం, భోజనం లేనోడికి భోజనం పెట్టమంటాడు, హాస్పిటల్లో ఉన్నటువంటి వాడిని పరామర్శించంటాడు, ఖైదీలను పరామర్శించాలి, జైలుకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పరామర్శించాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అప్పుడు ప్రభుత్వం కూడా సంతోషిస్తుంది. ప్రభుత్వానికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ప్రభుత్వం ఎవరైతే మనమే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళే మన కొరకు చట్టాలు చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. మరి దొంగతనాలు, వ్యభిచారాలు, ఇవన్నీ నేర ప్రవృత్తి అంతా తగ్గిపోతే ప్రభుత్వం ఎంత గొప్పగా సంతోషిస్తుందో తెలుసా? అంతకన్నా కావాల్సిందేముంది ప్రభుత్వానికి? నీ దగ్గర దోచుకుంటే వాడి దగ్గర ఏముంది? ఏమీ లేదు. నీ దగ్గర దోచుకోవాలంటే వాక్యాన్ని దోచుకోవాలంటే, బైబిల్ వాక్యం దోచుకుంటే మంచిదే కదా, దాని ప్రకారం జీవిస్తే మంచిదే కదా, వాళ్ళలో మార్పు వస్తే మంచిదే కదా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ బిడ్డల్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని, నీ ద్వారా గ్రామాన్ని, ఆ ఊరిని, దేశాన్ని దేవుడు కాపాడుతాడు. లోతు విషయంలో అన్న అయినటువంటి అబ్రహాము ఎంత బ్రతిమలాడతాడు, ఎంత అయ్యా, ఒక 10 మంది ఉంటే కాపాడుతావా, ఒక 5గురు ఉంటే కాపాడుతావా, 50 కానించి మొదలెట్టుకుంటూ వస్తాడు. కాబట్టి అలా మనం ఒకళ్ళు ఉన్న 10 కుటుంబాలు కాపాడబడతాయి గ్రామంలో మన ద్వారా. కాబట్టి అది నేర్చుకోవాలి. అది దాహం ప్రభు. అందుకని నేను అంటున్నాడు, నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మరి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అని. నేను లేఖనాలన్నీ
కళ్ళు మూసుకుంటే ప్రభువుకి తెలుస్తుంది తను వచ్చినటువంటి పని ఎంతవరకు వచ్చింది, ఎన్ని లేఖనాలు నెరవేరాయి అన్నీ నెమరు వేసుకుంటాం. ఇక అన్ని కూడా నెరవేరిపోయింది, సమాప్తమైంది, నేను వచ్చిన పని. ఇంకా నాకు దప్పిక వేస్తుంది, దప్పిక కూర్చున్నాను అని చెప్పేసి ఆ దప్పిక మన పాపాలు మన శాపాలు అన్నీ ఆ చేదు చిరకలో ముంచి అందిస్తాయి. స్పాంజికి తగిలించి విశ్వపడి ఒక కొంకి లాంటిది అన్నమాట, దానికి తగిలించి మన పాపాలు మన శాపాలు మన దగ్గర అన్ని కూడా చేదు కలిపినటువంటి హిస్సోపు పొడకు తగిలించి ఆయనకి చివరిసారిగా మన అన్ని కూడా మింగేస్తాడు, తాగుతాడు, తాగి సమాప్తమైందని చెప్తాడు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మాటను మరి చాలా జాగ్రత్తగా యోచించండి, ఆలోచించండి. ఈ దప్పిక ఎలాంటిది అనేది, ఈ దాహం ఎలాంటిది అనేది. కాబట్టి ఆలోచించి మనం కూడా ప్రభు యొక్క సేవలో నిమగ్నమయ్యి అనేకుల్ని మనం కాపాడి రక్షించి ప్రభు యొక్క దాహాన్ని తీర్చడానికి, ఆత్మల దాహాన్ని తీర్చడానికి, ఆ దాహం తీర్చిన వెంటనే ఆ జీవజలాన్ని మనం పొందడానికి, ఆయన ఇచ్చే జీవజలాన్ని మోక్ష భాగ్యం పొందడానికి మరి శ్రమల కాలంలో మనం ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు కొన్నాళ్ళు ప్రభా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ లెంట డేస్ ఉపవాస దినాల్లో ప్రభా తండ్రి, ఈ గురువారం రోజున ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా మరి ఇదిగో అంతయు సమాప్తమైనదని ఎరిగి దప్పిక కూర్చున్నానని సెలవిచ్చిన ప్రభా, ఈ మాటను మేము నెమరు వేసుకోవటానికి, తలుసుకోవటానికి మరి ఇచ్చినటువంటి ఈ యూట్యూబ్ సహాయం, సోఫియా జోసఫ్ యూట్యూబ్ సహాయానికి కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దీని ద్వారా అనేకులు ప్రభా మేలు పొందే భాగ్యము దయచేయమని ఈ నా మనవులన్నీ యేసు నామములో దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.